నేను మీ ఆదమరాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ V6 Films. Share, like, comment. Thank you. రైట్ ఇవరా చూపిస్తుంది ఎట్లుందిరా ఫ్లెక్సీ పోలే అదిరిపోలే సూపర్ అది. అరే ఈ ఫ్లెక్సీ చూసి ఊర్లో మన ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం విరిగిపోవాలరా. అరే మామ మన యూత్ మామ. అరే ఏమనుకుంటారా ఊర్లో మన గురించి. మనకు తెలియకుండా మన ఊర్లో వచ్చింది కొత్త పిట్ట. తెలియదురా వెళ్ళి అడిసి రావాలా? అంత స్పీడ్ వద్దురా రే. ఆల్రెడీ దాని మీద ఖర్చు పేసిన నేను. అరే సుబ్బు ఆ అమ్మాయి మనల్ని పిలుస్తుందిరా. మనల్ని కాదురా నన్ను మాత్రమే పిలుస్తుంది. అంత ఆశపడకు. ప్రకృతి ముఖం నేను బాయ్స్ వస్తే అయినే ఉండరు చీఫ్ ఫెలోస్. అరే ఈయన పక్క పొంట ఉన్నాను రోజులు మన ముఖాలు మనమే చూసుకుంటూ అయితేరా. ఆడ వాసన కలిగనియాడు దరిద్రుడు. అది నాకు ఎప్పుడో తెలుసురా. ఎస్ హెల్ప్ మీ. అంతద్దు నీకు సర్పంచ్ రిలేషన్ వాళ్ళు తెలుసా? ఎందుకు తెలియదు మా అన్నయ్యగా. అవునా? నాకు కూడా అన్నయ్య అవుతాడు బ్రో. అదే నాకు బావ అవుతాడు. వాళ్ళ నుంచి చూడు వాళ్ళకి అన్నయ్య అవుతాడు. నేను బేసిక్గా యూత్ లీడర్ని, వాళ్ళ నా అసిస్టెంట్లు. అర్థమవుతుందా? ఇది చూడు పిక్ ఎట్లుంది. కొంచెం హైట్ తక్కువైంది. కాంప్లైంట్స్ లాగు పెరుగుతావు. పంచవతి కాలేజ్ నుంచి వచ్చిర్రా? పంచులు బాగా ఇస్తుర్రు. లేదు బాంబాయి నుంచి వచ్చిన. బాంబులు కూడా బాగానే ఇస్తా. ఒక నిమిషం బాగా అవుతా. రైట్ రండ్రా. వాడు మాలో వెళ్తాడు పా. అరే మీ అక్క సామాన్లు పట్టుకోరండి. అక్కనా? రైట్ బ్యాగ్ వేసుకో. బ్యాగ్ పట్టుకోరా. రారా. ఇంకోటి చెప్పాలి. మీ అన్న ఊరికి తల అయితే నువ్వు తోకవా? మంచి అదిరింది. అరే నువ్వు దూరం నడు. మీ అన్నకి నేను కళ్ళలా అంటాను. నా కళ్ళతో మీ అన్న ఊరు మొత్తం చూస్తాను. అందుకేనా ఈ ఊరితో తగలబడ్డది? ఊరు మొత్తం సగం బాగుపడ్డా అంటే మా యూత్ వాళ్ళని. ఏమంటావురా? అవును అది అవును. ఇంతకు నీ పేరు చెప్పలేదు. సరిత సుబ్బు 2 అక్షరాలు. బాగుంది అంటున్నా. ఇంకెప్పుడు అట్లా పోల్చకు. ఎందుకు? చాలా చెండాలంగా ఉంది. ఇందులో ఉంటే మార్చుకోవచ్చేదరా పేరు. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏంది అక్కడే అయిపోయారు? రండి ఇటు రండి. నువ్వు రండి ఇటు. వేసేసాడు. చెల్లె ఒక్క ఫోన్ కూడా చేయలేదురా. నీకు వదినకి సర్ప్రైజ్ ఇద్దామని. ఇల్లు ఎట్లా దొరికింది మరి? మేమే తీసుకొచ్చినాం బావ. అన్న ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అయితే కానీ 2 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లో కూడా మనమే గెలవాలి. ముచ్చట నువ్వే గెలుస్తావు అన్నా. అట్లని సపరేకుంటే మనం గెలవం. కష్టపడి పని చేయాలి. సరే అన్నా. ఓకే పోరి. అన్నయ్య బ్యాగ్ తీసుకొని రా. సరే కానీ వదిలేది లోపల ఉంది పా. సీను, అరే సీను. అమ్మ కై పురుషుడు.
అనకాపల్లి మా ఊరు అందగాడ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇంటికాడ. నీ అమ్మగారికి మాడా నువ్వేందే పరాయి పురుషులు అని చెప్పి అన్ని చూపిస్తాను. మీకు తెలుసు కదా మా వంశంలో పరాయి పురుషులు చూడడం పాపమని. పాపం అనుకుంటేనే మీరు అన్ని చూపిస్తారే. ఇదెక్కడి ఆచారం రా? ఆచారం కాదురా, ఇది నా గ్రహచారం. నా గ్రహచారం రా. నువ్వు లోపలికో. గిట్టు కాదే గట్టే, గిట్టు కాదే గట్టే. ఈ దొంగాచరణకైతే ఏం లేదు. నువ్వేంద్రా పొద్దుగా వచ్చినావు గిట్లా? అరే అప్పుడే మర్చిపోయినావారా? అసలు గుర్తుండే కదా ఆ ముచ్చటేందో నువ్వే గుర్తు చేస్తావు. అరే 7 సంక్రాంతికి పెద్దపురం పాపలో తీసుకొచ్చి ఊరవుతున్నా రికార్డ్ డాన్స్ పెడతారు. నీ అంతకు 5,000 పడతాయి కొట్టు. అరే మాది కుందిరా, నువ్వు గట్టి కొర్రకురా. నా పెళ్ళ విన్నదనుకో నన్ను ఇక్కడే రికార్డింగ్ డాన్స్ చేపిస్తుంది. 5,000 మా అయితే కానీ పెద్దపురం పాపలతో ఒక డాన్స్ అయినా మరి ఇంకేమైనా ఉందా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకో 5,000 ఇస్తే అన్ని ఉంటాయి, ఇంకో 5,000 ఇస్తే అన్ని ఉంటాయి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఫోన్ పే చేస్తే గానీ మన కోసం ఒక మంచి పిల్లని పక్కకు పెట్టరా. ఎలా కనిపిస్తానరా నీకు? సరే కానీ లిస్ట్ అని పేరు రాయమంటావా? రాయిరా. అవు కానీ ఆ సుబ్బుగాని బ్యాచ్కి అయితే ఈ ముచ్చట తెలియదు కదా. ఇంకా నీకు చెప్పలేదురా, లాస్ట్ వరకు చెప్తుంది. వాళ్ళకి చెప్పకురా, వాళ్ళ అత్తే పాపాలందరూ నేసుకపోతారు. అదంతా నేను చూసుకుంటా కానీ ముందుగా పైసలు కొట్టరా. కొడకపో. వాళ్ళ కొడుకులు రాకముందుకి ఒక మంచి పాపను చూసుకొని పని కానీ ఇవ్వాలి. అవురా ఈ బక్కడేర్రా ఆఫీసర్లు అని పూర్ణిగాలో నీకు పోయినరా? వాని పోరే నేను మొన్న దాకా ఒక్కడే ఉండే కదరా, వాని పోరే ఎక్కడదురు. నీకు ఆ విషయం తెలియదు అనుకుంటారా? వాడు పక్కూరి పాపని పడే చాలా రోజులు అవుతుంది. అమ్మ బాబాయ్ ఊరి పావుని పాపని. అరే అది మహాముదుర్రా, రాత్రి అయితే వికసిస్తుంది, మళ్ళీ పొద్దున ముడుచుకుంటుంది. అరే ఇదేదో బాగుందిరా, మన ఇంట్లో పక్కింటి పావని. This is the first time I'm walking away. This is the first time I'm walking away from you. అబ్బా ఒక్క ముద్దు పెట్టుకుంటేనే ప్లీజ్. అబ్బా ఫ్రీగా ముద్దంటే నా మనసు ఒప్పది. మరి ఏమి ఇస్తే ముద్దు పెడుతుంది? మరి జేబులు ఎంతుంది? 50 ఉన్నాయి. 50 అయినా నన్ను చూస్తేనే 100 వసూలు చేస్తా. ఇది చూస్తేనే 100నా? కాదు కాదు, ప్రజల కోసం ఎన్జిఓ నడిపిస్తున్నా కదా, దానికోసం 100 వసూలు చేస్తా. నువ్వు చెప్పేది అర్థం కాలే కానీ అందులో మాత్రం అర్థం ఉంది. పెట్టుకో. 50 కూడా చెంపనేనా? మరి ఇంకేం కావాలి? నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. దానికి 500 అవుతాయి. ఏంది 500? నాకు లేవు కదా. మరి 50కి చెంపే వస్తుంది. సరే చెంప అయితే చెంపేద్దా. రాత్రేలా పంపరు రాయబారాలు. ఆగే ఆగే, ఇంకో 50కి తాగేజరా, ఇంకో 50కి తాగేజరా. మళ్ళీ మనసులో ఉంటుంది, ఆగేజరా. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జ. అరే ఇదేంది గట్లు ఉపుతుంది పోలీస్ సరే నేను కానీ. రే ఇదంతా మీ పని ఆరా? 50 బొక్క లేకపోతే దాంతో లవేంద్ర నీకు. రే మాది పవిత్ర ప్రేమరా. పత్తితి ప్రేమ కాదు, పత్తితి ప్రేమ కాదు. ఒక నిమిషం అన్నా, త్వరగా ఇంటికి రారా. 2 నిమిషాలు వస్తున్నా. ఒక్కడివేరా? సరే సరే రైట్. సర్పంచ్ ఫోన్ చేసి నాకు, నన్ను ఒక్కనే రమ్మను, మీరు ఎన్నో ఉండరు. మీరు ఎక్కడితో అంత ఇంపార్టెంట్ పనే ఉంది. వచ్చినా చెప్తారా అదరా, ఎందుకంత ఆవశ్యం? అరే ఇంతకుముందు ఆడేమో చెప్తాడు, పావని ప్రతిభత అంటాన్రా. గది మరి అందుకేరా పాపం 50 రూపాయలతో సరిపెట్టుకున్నాడు. సరే పోదాంపా. నీకు ఎన్నిసార్లు చెప్పాలా?
ఏంది ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి ఏమైనా తేడా వస్తే కవర్ చేద్దాంలే. అరే సుబ్బు బా అన్న చెల్లెను జాగ్రత్త తీసుకపోయి ఊరంతా చూచరా. సరే సరే బా అన్న సరే. కూరగాయలు ఎవరైనా తోక జాడితే కత్తిరించు. కత్తిరిస్తా ముద్దా నడు. బాగా బరి తెగించావు. అరే సీను రా సీను, నువ్వు మళ్ళీ మొగం చూసినవే. ఇంకా ఇదోది దాచుకునేటి అన్ని దార వస్తే చూసుకునేటి ఏమో మూసుకుంటది. దాచుకునేటి అన్ని దార వస్తే చూసుకునేటి ఏమో మూసుకుంటది. లోపలికి అరే అని సొల్లు అబ్బు అని చెప్పురా. అని సొల్లుతో మన ఊర్లో చెరువు నిండా తట్టున్నది రా. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. బాగా కనబడి ఆయన ఏదో కొంచెం ఓ తృప్తిగా చూసుకో. నాతో ఏం పడరా మీకు? నీతోటి కాదన్నా, నీ పెళ్ళంతో. నా పిల్లలతో ఏం పడరా? అదే అన్న, ఈ సంక్రాంతి పండుగకు గుడి దగ్గర ముగ్గుల పోటీలు పెడతాను. నీ పెళ్ళ వచ్చి పాల్గొంటుందేమో అని అడుగుదామని వచ్చాం అంతే. నా పిల్లలు ఏ పోటీలో పాల్గొదు. మీరు ఇంకా మీకురా సినా పోటీలో పాల్గొంటే నీ పిల్లానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. 1116. నా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వస్తా అని నీకెలా తెలుసురా? అంటే అన్న, ఊళ్ళో ఉన్న ముగ్గులందరినీ ముగ్గులో దించుట్లని పెళ్ళని తిట్ట కదా, గదే అంటాడు మనోడు. చల్ మీరు ఇంటికి నడుగురా. తంతే నడ్డిపోకి ఇరిగే పీకాలి. నడుగురి పారా కళాకారం దొక్కెత్తాడు. ఇదిగనియర్రా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నా పెళ్ళ వీక్నెస్ అడ్డం పెట్టుకున్నాడు. ప్రతోడు వచ్చుడు సీనన్నా అని పిలుచుడు. ఇంకోసారి నన్ను అత్తే కాలు ఎరుకొడతా. నా పల్లె లేదు అలా వారింటికి ఏంది పీకురి పాడుకోవాలి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. బాగున్నాయా? బాగున్నాయి. ఇగో ఇక్కడ నుంచి అవన్నీ కనిపిస్తున్నాయా? అవన్నీ మీ అన్నయ్య. మరి మీకు లేవా భూములు? మాకెందుకు లేవు, ఒకప్పుడు ఉండే మస్తు. మరి ఇప్పుడు? ఇప్పుడేడున్నాయి మొత్తం. మా తాత తాయి మొత్తం అయిపోగొట్టింది. తుప్పస్తాత కదా ఆడకూడదు. ఓ, అంటే మీది తాగుబోతు ఫ్యామిలీయా? హలో, వాట్ యూ మీన్? నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? తాగుతాను తీరు కనిపిస్తున్నా. సరే కానీ ఆ వాటర్ ట్యాంక్ ఉంది చూడు, అది నేనే కనిపిస్తున్నా. మీ అన్న కట్టిమంటే. అవునా? మరి డబ్బులు ఎవరు ఇచ్చిరమ్మా? మా బావ ఇచ్చింది. అదే మీ అన్న ఇచ్చింది. నాడు కాదు, నీకు పంప్ సెట్ చూపించలేగా, అటు ఉంది తప్పు. ఇట్లకి ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. బాగుంది ఇక్కడ కదా, మంచిగా ఉంటుంది. ఆది పండ్లు కాసే మస్తు. ఓకే, అంటే మీ తాత తాగడం కోసమే ఎకరాలు అమ్మిండా? స్ట్రోక్ మీద స్ట్రోక్. షేరు తాగేటోడు, పొట్ట వేసేటోడు. ఎప్పుడన్నా ఇట్లకి వెళ్ళిపోతే అరే మనవడా ఇదంతా మనదేరా అనేటోడు. ఇప్పుడు కోట్లు వలుపుతున్నాయి. ఏం చేద్దాం? అయినా మా అన్నయ్యగా. అంతేలే, మీ అన్నయ్య అయితే మా బావ అయితే ఒకటేగా. అదేం లేదు. అయినా మీ తాత ఏం మనిషి? ఉన్న భూమి అంతా తాగుడికి తాకట్టు పెట్టిండా? వెనకటికి భూమి మొత్తం మాదే. మీ అన్న వాళ్ళు అయ్యా మా తాతకి సారా అలవాటు చేసి మొత్తం భూమిని మొత్తం గుంజుకున్నాడు. అంటే నీ కంటికి మేము ఎట్లా కనబడుతున్నాం? దోసుకునేటోళ్ళు లెక్క కనబడుతున్నామా? ఆ మాట నేనలే, ఊరు మొత్తం కోడే కూస్తుంది. అవునా? అయితే మా అన్నకి సంగతి చెప్పి నీ గుండు కొట్టించి నీ సంగతి చెప్పిస్తాగు. హలో, ఇంత దానికి ఎందుకు ఇంతగానో ఎగురుతున్నావు? నువ్వేమన్నావో నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడనే ఉండు. మరి నువ్వెట్లా పోతావు? 3 పొడుగు లేదు, ఇట్లా అవుతలేదు. పొట్టిది